ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. చెప్పండి నాగేష్ గారు. ఏం చెప్పాలండి, ఇందాక సిగ్గు శరం లజ్జ అని అన్నం చూడు, 3 వర్డ్స్కి నిజంగా బీజేపీ పార్టీ మాట్లాడుతూ ఉంటే ఇక్కడ నేను బాధ ఏంటంటే తెలంగాణ సొమ్ము దుర్వినియోగం అయ్యింది. నీకు సిగ్గు లేదా? మరి నువ్వు డిపిఆర్ మొత్తం అప్రూవల్ ఇచ్చినావు. సెంట్రల్ వాటర్ కమిషన్ ముందు డిపిఆర్ ఇంకా స్టడీ ప్రపోజ్లోనే ఉంది, ఇక్కడ పని జరుగుతుంది. మీరు తీసుకున్న యాక్షన్ ఏంది? ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీకు ఇచ్చిన రిపోర్ట్ ఏంది? మీరు అంటున్నారుగా ఇది నాన్ ఫంక్షనింగ్ ప్రాజెక్ట్ అని. 1,47,000 కోట్ల ప్రాజెక్టు మిస్యూజ్ అసలు నాన్ ఫంక్షనింగ్లో ఉంది. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేస్తే అసలు బెనిఫిట్స్ అనేది 0 ఉంది, అవుట్కమ్ 0 ఉంది. మీకు డిఫరెంట్ కార్పొరేషన్ కట్టి మీ దగ్గర లోన్ తీసుకొచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చారు అనుకున్నాము. మీరు ఇంతవరకు పునిటివ్ యాక్షన్ తీసుకోలేదు. ఎవరికి సోది చెప్తున్నారు? కాళేశ్వరం కుంగడానికి కాళేశ్వరంలో డిస్హానెస్ట్ బీఆర్ఎస్ ఎంత ఉందో బీజేపీది కూడా అంతే ఉంది. యు బోత్ ఆర్ కల్ప్రిట్ హియర్. మీరు తెలంగాణ సమాజానికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దగ్గర 1,47,000 కోట్లు. దాంతోపాటు ఏ కుటుంబాలు అంటే ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్ సమయం చూడండి. ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్లో 6.5 దేశ గ్రోత్ రేట్తో చూసుకుంటే ఎంత మనం ఆర్థికంగా ముందు ఉండేటోళ్ళం. ఈ 1,47 కోట్లు మన దగ్గర ఉంటే అనవసరంగా మనం రీపే చేయట్లే, లోన్ పేమెంట్ చేయట్లే, ఈ ఆర్థిక భారం ఈ రాష్ట్ర ఖజానా మీద పడలే. మీరు ఏడున్నారు బీజేపీ? మీరు డైరెక్ట్ స్టిమ్యుల్ ఎప్పుడైనా ఇచ్చారా? వీళ్ళు ఆర్థికంగా ఈరోజు వీక్ అయ్యారు, వీళ్ళకి సపోర్ట్ చేద్దామని. పక్క రాష్ట్రానికేమో మీరు అంటే ఇలా అంటున్నానని కాదు, మన తెలుగు సోదరులకే 15,000 crore ఇస్తారు, మనకు రూపాయి లేదు. అరే మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు వచ్చేసి మీరు అంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలని. మరి యాక్షన్ తీసుకోరా? ధైర్యం ఉందా? మీరు 16 నెలల నుంచి ఏం చేస్తున్నారు? కమిషన్ లేచి మీరు అండర్స్టాండింగ్ చేసుకొని ఒప్పందాలు పెట్టుకొని మీరు చీకటి ఒప్పందాలు చేసుకొని ఏం చేస్తున్నారు ఇక్కడ? మీరు గదే చేసింది. ఇప్పుడు మీకు సిగ్గుంటే నిజంగా చేయాలి పని. మీకు సిగ్గుంటే చేయాలి. మీ ఫోన్ ట్యాపింగ్ ఏమైంది? ఫోర్మల్ కేసు ఏమైంది? ఈ సిగ్గుంటే మీరు చేయాలి పని. ఎప్పుడు అరెస్ట్ చేయాల్సి ఉంటే మీరు బీజేపీ అంటారా? మీరు బీజేపీ అంటారా? మీకు సిగ్గుంటే 6 గ్యారెంటీలు కూడా పూర్తి చేయాలి. మీరు చేయలేదు కానీ సోది చెప్పడానికి మీరు రోజు మీరు ఏం చెప్తున్నారు? మీ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు? మీ మంత్రులు ఏం చెప్తున్నారు? వాళ్ళకి అండర్స్టాండింగ్ లేక సింక్రోనైజ్ కాక రోజుకో మాట మాట్లాడుతున్నారు. మీకు ఉండాలి, మీకు లజ్జ ఉండాలి. అది మీకు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల్ని మొత్తం మభ్యపెట్టి మోసం చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ లాగా గదే చేస్తా ఉన్నారు. ఏం చేశారు మీరు? మీరు ఏం చేశారు చెప్పండి. మీ 6 గ్యారెంటీలో మీరు ఎన్ని కంప్లీట్ చేశారు? మీ రుణమాఫీ ఏమైంది? మీ ప్రాజెక్టులు ఏమైనాయి? మీరు ఏం చేస్తారు? అన్ని కూడా మీరు చేయలేని పరిస్థితుల్లో మీరు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. చేయమని ధైర్యం చెప్పండి. కేసీఆర్ అరెస్ట్ చేయమని చెప్పండి. కమిషన్ రిపోర్ట్ తీసుకురమ్మని చెప్పండి. విద్యుత్ కమిషన్ ఏమైంది? విద్యుత్ కమిషన్ ఏమైంది? విద్యుత్ కమిషన్ ఏమైంది చెప్పాలి మీరు. విద్యుత్ మీద కమిషన్ ఏమైంది? రిపోర్ట్ ఏమైంది? అది కూడా చెప్పాలి మీరు. ఇవన్నీ ఏమొస్తాయి చెప్పండి. ఏం రాలే, ఇప్పుడు కూడా రావాలి, ఏం రాదు. కాళేశ్వరం కమిషన్ మీద కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్లు ఉండవు నాకు తెలుసు. ఎందుకంటే వీళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది. కాంగ్రెస్ అండర్స్టాండింగ్ ఉంది. ఇప్పుడు సెంట్రల్ కమిషన్ పోస్ట్ పోన్ చేయడం కారణం ఎవరు చెప్పండి? ఎవరు అసలు కమిషన్ ఇంత నాంచుడు ధోరణి? ఎవరు? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. సెంట్రల్ ఎవరు ఉండేది? ఎవరు చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం. మాకు సంబంధం ఏముంది? కాదండి, కమిషన్ సంబంధం మాకు సంబంధం ఏంటి? రిపోర్ట్ ఇచ్చింది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, యాక్షన్ తీసుకోమని చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు వచ్చింది కదా రిపోర్ట్, వచ్చింది కదా రిపోర్ట్ వచ్చింది, చేయమని యాక్షన్ తీసుకోమని. మీరు తీసుకోకపోతే ఎట్లా నాకు అర్థం కాదు. చెప్పండి. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తన రిపోర్ట్ లో యాక్షన్ తీసుకోవాలని అంటుంది. బీజేపీ సెంట్రల్ లో ఉంది, గవర్నమెంట్ ఉంది. డెఫినెట్ గా యాక్షన్ రూపంలో ఏం తీసుకుంటుందో తెలంగాణ ప్రజలకు చెప్పండి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీకు ఏం చెప్పిందో చెప్పండి. మీకు ఎన్డీఎస్సీ ఏం చెప్పింది? ఎన్డీఎస్సీ ఏం చెప్పింది? తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమా? అరే రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ మీ చేత కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని చేత కాకపోతే సిబిఐకి ఇవ్వండి. సిబిఐ రాయమని చెప్పండి. మీ ముఖ్యమంత్రి ఈడీకి ఇద్దాం రాయమని చెప్పండి. ఎవరికైనా ఇవ్వండి.
ఇవ్వండి, మీరు మీ కన్సెంట్ ఇవ్వండి. కన్సెంట్ ఇస్తే అప్పుడు తెలుస్తుంది. కన్సెంట్ ఇస్తే అప్పుడు తెలుస్తుంది. ఎన్నో మా మంత్రులు ఎన్నోసార్లు చెప్పారు సిబిఐ ఎంక్వైరీకి ఏమన్నా. ఈడీకి ఎన్ని కన్సెంట్లు ఇచ్చినామే? సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ కిందకి వస్తుంది ఇది. మీరు కన్సెంట్ ఇవ్వండి, మీ ముఖ్యమంత్రి గారు చెప్పండి, మీరు రేపే స్టార్ట్ చేస్తారు. ఓకే ఓకే సార్. సముద్రాలు గారు చెప్పండి సార్. ఇద్దరు వాదన మీరు విన్నారు కదా. మీరు అంటే గమనించండి, ఈ రెండు జాతీయ పార్టీలు తెలంగాణకి ఏమీ చేయవండి. ఇది ఖచ్చితంగా మీరు ముందు ముందు కూడా అంటే వీళ్ళు చేసేది ఒకటే, వీళ్ళు చెయ్యరు. వీళ్ళు చెయ్యరు. ఇప్పుడు ఖర్చు పెట్టారు. మీ కేసీఆర్ ఎక్కడ ఉంటాడు, మీ హరీష్ రావు ఎక్కడ ఉంటాడు, మీ కేటీఆర్ ఎక్కడ ఉంటాడు, మీ ఫస్ట్ ప్రభుత్వంలో వెళ్ళిపోయారు. మీరు మీ పార్టీ గోదావరి నీళ్ళు కొట్టకపోయేది, ఆ రోజు కొట్టకపోయేది. మేము 10 లక్షల కోట్లు ఇచ్చిన కాబట్టి, ప్రభుత్వం కేంద్రం నుంచి ఇచ్చింది కాబట్టి ఈ రోజు ఈ తెలంగాణ సస్యశ్యామలంగా ఉంది. 10 లక్షల కోట్లు ఇచ్చారంట. ఇది ఇంకా అతిపెద్ద జోక్ అండి ఇది. సరే, నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఒకటి వాళ్ళు రావట్లేదని చెప్పుకుంటున్నారు. ఇంకా కావాలి ఇంకా కావాలని. ఒకటి అసలు ₹1 కూడా రాలేదు. అవి కూడా లెక్కలు చెప్తాను. ఏం చెప్తారు? రైల్వే చెప్తారు. ఇక్కడ దేశం ఇంట్రెస్ట్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నైనా చేయవచ్చు అండి, కానీ ప్రత్యేకంగా ఇందాక పక్క రాష్ట్రానికి ఇచ్చినట్టు మనకెందుకు ఇయ్యరు? మనకు పోయినసారి పోయిన 5 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు ఇవ్వలేదు, ఆ తెలంగాణకి ఎందుకు ఇస్తున్నారని ఎందుకు అడగలేదు? అప్పుడు మీ పార్టీ ఉంది కదా అక్కడ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా ఉంది కదా, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది. అరే ఆంధ్రాకి ఎందుకు ఇస్తలేరు, తెలంగాణకి ఎందుకు ఇస్తున్నారని అప్పుడు ఎందుకు అడగలేదు? అదే మీరు అడిగిన చెప్తున్నాను. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది? ఎందుకు లేదు? షర్మిల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోయింది? కాంగ్రెస్ ఓకే సార్. ఓకే ఓకే వాళ్ళు ఏమైనా మాట్లాడుతారు అలా అంటారు కదా, సెంట్రల్ లో ఉన్నారు సార్. చెప్పండి సార్. ఇదే మీరు గమనించండి. కాదు, మీరు ఒకటి చెప్పండి. వాళ్ళు కాదండి, 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం అంతకంటే ముందు కేసీఆర్ గారి రాక ముందు మరి అప్పుడు ఎందుకు చేయలేదండి ఈ ప్రాజెక్ట్? ఇప్పుడు మరి 3 చోట మరి తెలంగాణలో కాంగ్రెస్ ఉండే, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉండే, సెంట్రల్లో కాంగ్రెస్ ఉండే, మరి అప్పుడు ఎందుకు చేయలేదండి? ఎందుకు ఒప్పియలేకపోయినారండి? ఇప్పుడు 3 రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం, ఒకే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయినారు? మీరు చెయ్యరు, చేసిన వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు చేస్తారు. శ్రీకాంత్ గారు ఒక నిమిషం. ఇప్పుడు ఇవాళ హరీష్ కుమార్ గారు తెలంగాణ భవన్లో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేసినప్పుడు ఆయన ప్రధానంగా లేవనెత్తింది ఏంటంటే, తుమ్మిడిహట్టి ప్రాజెక్టును మేము నిర్మిస్తామంటే 152 అడుగుల ఎత్తును నిర్మిస్తామంటే మహారాష్ట్ర ఒప్పుకోలేదు. కానీ కేసీఆర్ గారు ఎంత కాంపెన్సేషన్ అయినా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము, దయచేసి దాన్ని నిర్మించడానికి అనుమతులు ఇప్పించండి అని కేంద్రం దగ్గర కాలికి బలపం కట్టుకొని తిరిగిన అప్పట్లో కాంగ్రెస్ ఉండింది సెంట్రల్లోన, ఇదే ఏపీలోనూ కాంగ్రెస్ ఉండింది ఉమ్మడి, ఆ తర్వాత మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ ఉండింది. ఎందుకు ఒప్పించలేకపోయింది? అందువల్లనే కదా ఇప్పుడు మేము మేడిగడ్డ దాకా వెళ్లాల్సి వచ్చింది. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళేమో మేడిగడ్డ దగ్గర డబ్బులు తినడానికి వెళ్ళిపోయారు, తుమ్మిడిహట్టిని వదిలిపెట్టినారని అంటున్నారు. కేంద్ర సంస్థ చెప్తేనే మేడిగడ్డ దగ్గర చేయడం జరిగింది. ఏం చెప్పాలో అర్థం అవట్లేదు, కానీ వాస్తవం మాట్లాడడం. చెప్పండి. 2014లో ఎవరు గవర్నమెంట్ అండి? 2014లోనే కదా తెలంగాణ విభజన. అడిగిందానికి సమాధానం చెప్పండి. అడిగిందానికి సమాధానం చెప్పండి. మీరే స్టార్ట్ చేశారు. బీజేపీ ఉంది, ఫడ్నవీస్ ఇస్ ద సీఎం. దెన్ మీరు 2012లో ఎప్పుడు స్టార్ట్ చేసి చెప్పండి. మీరు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులు ఎప్పుడు ప్రపోజ్ చేశారు? అది ఎప్పుడు మీరు కాళేశ్వరం మీద కాదు వ్యాస్కోప్ తోటి మేడిగడ్డకు షిఫ్ట్ చేయడానికి గల కారణాలు వాళ్ళు చెప్తారు. వ్యాస్కోప్ తోటి సర్వే ఎలా అవుతుంది? దానికి కారణం వ్యాస్కోప్ తోటి సర్వే 2012లో చేసి ఇది జరిగిందని హరీష్ రావు గారు పవర్ ప్రెజెంటేషన్ చేసింది. ఉత్తమ్ కుమార్ గారు ఏం చేస్తున్నారు? ఇరిగేషన్ మినిస్టర్ గారు పవర్ ప్రెజెంటేషన్ చేసి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో అవన్నీ ఫైండ్ అవుట్ చేసి 33 మెంబర్స్ ని కల్ప్రిట్ గా ఇవన్నీ జరిగాయి ఇక్కడ బిహైండ్ ద ప్రాసెస్ అని ఆయన తెలంగాణ ప్రజలకు చెప్తున్నారు అసెంబ్లీలో వేదికగా. మరి హరీష్ రావు, కేసీఆర్ గారు ఒక్క మాట మాట్లాడరే అసెంబ్లీలో? ఇప్పుడు తెలంగాణ భవన్ లో పెట్టుకుంటే పవర్ ప్రెజెంటేషన్ ఎవరికి ఉపయోగం? అది వాళ్ళ క్యాడర్ కా? అవాస్తవాలు ఇలా చెప్పండి అన్న. అసెంబ్లీలో అవకాశం ఇస్తారా ఏంటి చేయడానికి? ఎందుకు ఇయ్యారండి? మీరు రానే రారు అసెంబ్లీకి.
అసెంబ్లీకి వచ్చిన వాళ్ళకి అవకాశం ఎక్కడ ఇచ్చారు మీరు? 100% ఇస్తున్నారండి. అది అసెంబ్లీ మీరు ఓవర్ నైట్ దేశం మొత్తం రాష్ట్రాల్లో తెలంగాణలోనే ఓవర్ టైం ఫంక్షన్ చేస్తుంది అసెంబ్లీ. డెమోక్రసీని ఫుల్ఫిల్ చేస్తుంది. అటు కర్ణాటక కావచ్చు, హిమాచల్ కావచ్చు, ఇక్కడ తెలంగాణ కావచ్చు. తెలంగాణ ఇంకా అధికం 10-11 o'clock వరకు కూడా నైట్ అసెంబ్లీ ఫంక్షన్ అవుతుంది. కేటీఆర్ గారే మాట్లాడుతున్నారు తప్ప కేసీఆర్ గారు రాడా సమయం ఇస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు? నిందలు వేయడమే, అదేదో భూతత్వం ఆకాశాన్ని చూపించి నేను నాకు ఇచ్చే మాటలే మాట్లాడతారు తప్ప తెలంగాణకి ఉపయోగమైన మాటలు ఏమైనా మాట్లాడారా? లేదు కదండి. మిస్గైడెన్సే అంతా. బీజేపీ బీఆర్ఎస్ చేసేదంతా ఫాల్స్ న్యూస్ ప్రొపగెండా. వాస్తవానికి ఇప్పుడు అంటున్నారుగా కాంగ్రెస్ పార్టీ రీజన్ అని తిమిడి ఘాటి నుంచి కాళేశ్వరం రావడానికి రీజన్ చెప్పండి. సార్ శ్రీకాంత్ గారు చెప్పండి సార్. అదే ఇప్పుడు అన్నగారు అంటున్నట్టుగా ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు అని అంటున్నారు. కానీ లేదు నేను చెప్తున్నాను ఈ ప్రాజెక్ట్ ని 3 రకాలుగా. ఒకటి వర్షపాతం గ్రావిటీ ద్వారా ఈజీగా వస్తుంది అంటే అప్పుడు మనకి ఈ మేడిగడ్డ ఇదంతా ఏది మనము ఆన్ చేయాల్సిన అవసరం ఉండదు. పంపింగ్ అది నేరుగా వచ్చేస్తుంది. ఎక్కడ వరకు కొండపోచమ్మ సాగర్ వరకు వచ్చేస్తుంది. అది కనుక ఒకవేళ గ్రావిటీ వాటరు అక్కడ నుంచి వరదలు వాటర్ లేదు అంటే ఒక మోస్తారుగా ఉంది అంటే ఆ ఎల్లంపల్లి నుంచి మళ్ళీ అక్కడ పంపింగ్ చేసి మిడ్ మానేర్కి పంపించడం జరుగుతుంది. అసలు వర్షాలే లేవు, ఏమాత్రము మరి నీళ్లు లేవు కాబట్టి కంపల్సరీ వాడుకోవాలి అంటే అప్పుడు మేడిగడ్డ నుంచి పంపింగ్ చేయడం జరుగుతుంది. అంటే దీన్ని 3 రకాలుగా వాడుకోవచ్చు. ఇది ఇప్పుడు ఇంత గొప్ప ప్రాజెక్ట్ని ఇలా తీసిపాడేయడం అనేది చాలా ఘోరం, అన్యాయం. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఒక్కసారి నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఏంది, దానివల్ల ఉపయోగం ఏంది, ఎంతవరకు ఉపయోగం పడుతుంది అనేది గమనిస్తే అసలు తెలంగాణ ప్రజలే ఎదురు తిరుగుతారు కాళేశ్వరం ప్రాజెక్టు పై నిందలు వేస్తే. అంటే ఇప్పుడు ఓకే సార్, ప్రాజెక్టు గురించి ఎవరు మాట్లాడట్లేదు, కాకపోతే అందులో జరిగిన అవినీతి ఏంటని అడుగుతారు అంతే. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, అవినీతి అనేది జరిగిందా జరగలేదా ఇప్పుడు తెలుస్తుంది మనకి. మేము దేనికైనా రెడీ ఉన్నాం. ఎందుకంటే ఏం చేయలేదు అక్కడ. పర్ఫెక్ట్గా కేవలం ప్రజలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణకి నీటి కష్టాలు రాకుండా చెయ్యాలి, తెలంగాణలో ఉన్న పరిశ్రమలకి నీటిని అందించాలి, అండ్ తెలంగాణలో ఉన్న క్యాపిటల్ మన హైదరాబాద్కి ఖచ్చితంగా మంచి తాగునీటి సమస్యలు రాకుండా చేయాలి అనే ఉద్దేశమే కొన్ని వందల సంవత్సరాల వరకు నీటి కష్టాలు రావద్దనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ని తీసుకోవడం, నిర్మించడం జరిగింది. వాటి మీద ఏదో రకంగా దుమారం చేయాలి, ఆ క్రెడిట్, ఆ మంచి పేరు అనేది రాకుండా చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ అవినీతి ఆరోపణలు ఈ 2 జాతీయ పార్టీలు పనిగట్టుకొని చేస్తున్నాయి. ఓకే సార్, వీరెడ్డి గారు సార్ చెప్పండి సార్. ఇప్పుడు మీరు దుమ్మెత్తిపోస్తారు కాళేశ్వరం పైన, అవినీతి జరిగింది, తినేశారు, కానీ తినడానికి అవకాశం